గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నారు. ఈరోజు వ్లాగ్లో మనం మా హోటల్ టూర్ చూద్దాం అనమాట. వర్ణ హోటల్. అసలు ఈ ఎక్వేరియంస్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయో. దాంట్లో ఫిషెస్ ఉన్నాయి. 3 కైండ్ ఆఫ్ అక్వేరియంస్ ఉన్నాయన్నమాట. మరి వాళ్ళు అది పిల్లల కోసం పెట్టారా లేకపోతే షో కోసం పెట్టారో తెలీదు. కాకపోతే ఫిషెస్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి. అక్వేరియం లోపల నుంచి చూస్తుంటే మంచిగా డైనింగ్ హాల్ కనిపిస్తుంది అనమాట, రెస్టారెంట్ లాగా. సో మనకి ఫుడ్స్ అనేవి లోపల అక్కడే పెడతారు. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అనేది అక్కడే ఉంటుంది అనమాట. మధ్యలో స్నాక్స్ అనేవి వేరే దగ్గర ఉంటాయి. పైన కనిపిస్తుంది కదా, అక్కడ మీకు స్నాక్స్ అనేది పెడతారనమాట. సో మేము ఇప్పుడు స్నాక్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. స్నాక్స్కి వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పి. అండ్ మీకు ఎన్ని పూల్స్ ఉన్నాయో కూడా చూపిస్తాను. పైన వచ్చేసి ఇది ఒక పూల్ ఉంది అండ్ కింద ఒక పూల్ ఉంది. పైన కిందకి పైదానికి డిఫరెన్స్ ఏంటంటే కింద మనకి కిడ్స్ పూల్ కూడా ఉందన్నమాట. సో పైన ఎక్కడ కావాలంటే అక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ వెదర్ బాగాలేదు అనుకుంటే మనకి ఇండోర్ పూల్ కూడా ఉంది. సో అండ్ జకూజీ కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జకూజీని మంచిగా లవ్ చేస్తారు. అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనము మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వచ్చామన్నమాట. ఇవి వచ్చేసి అవుట్డోర్ ఏరియా అనమాట. అంటే అప్పుడు కొద్దిగా చల్లగా ఉంది, అందుకని ఎవ్వరు ఉండలేదన్నమాట. నెక్స్ట్ డే మాత్రం బాగా ఎండగా ఉండేసరికి కాస్త ఆడుకుంటూ ఉన్నారు. ఇది చిన్న పిల్లలకి ఒక దగ్గర ఉంది అండ్ పెద్ద పిల్లలకి వేరే దగ్గర ఉందన్నమాట. అండ్ మరి ఇక్కడ మంచిగా పూల్స్ చిన్న పిల్లలకి, అంటే వాటర్ లెవెల్ చాలా అంటే చాలా అసలు మన ఫీట్ అంత హైట్లో కూడా లేవు. అది చాలా అంటే చాలా తక్కువలో ఉన్నాయి. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది అవుట్డోర్ యాక్టివిటీస్ అనమాట. అంటే పిల్లలు బోర్ కాకుండా ఎంగేజ్ చేస్తూ ఉండడానికి ఇన్ని కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకసారి మీరు ఇన్ని ఎమ్యూనిటీస్తో అసలు ఈ హోటల్ అనేది మాకు ఎంత ప్రైస్కి వచ్చిందో ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ చెప్పారో ఖచ్చితంగా వాళ్ళకి ఒక గివ్ అవే అయితే ఇస్తానన్నమాట. కరెక్ట్గా మాకు ఎంత ప్రైస్కి వచ్చిందో చెప్పాలి. ఇందాక జకూజీ అని చెప్తున్నాను కదా, ఇదే అనమాట. ఇక్కడ రౌండ్గా ఉండేది జకూజీ. అక్కడ ఒక ఆమె ఆడిస్తుంది. ఆమె స్పోర్ట్స్ యాక్టివిటీ అనమాట. సో అదనమాట. ఇంకా సరే అని చెప్పి బయట చాలామంది కూర్చొని ఉన్నారు. చూడండి, వెదర్ చాలా బాగుంది. వ్యూ అయితే అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట నాకైతే. ఇంకా ఆ రోజు లాస్ట్ డే, ఇంకా స్నాక్స్ తినేసి బయలుదేరదామని చెప్పి అనుకున్నాము. ఇది వచ్చి మా హోటల్ రూమ్ అనమాట. నేను, మా హస్బెండ్, పాప అండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో మా నలుగురికి కలిపి ఒక ఫ్యామిలీ రూమ్ అయితే తీసేసుకున్నాము. సో ఇక్కడ రూమ్లో అంబియన్స్ కూడా మస్త్ అనిపించింది. వాష్రూమ్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, అండ్ ఇంకా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. అసలు అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగానే ఇంత బాగుంటుంది అని చెప్పి. వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా అండ్ స్పేషియస్గా ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ మనకు తెలిసిందే కాబట్టి ఏ కంట్రీలో అయినా టిష్యూసే యూజ్ చేసేది. సో మేము మా ఫ్రెండ్కి చెప్పాము, మేమంతా వచ్చి గబ్బు చేయకముందే ఒకసారి ఒక వీడియో తీయవా అని చెప్పాను అనమాట. సో అందుకని చెప్పి ముందే వీడియో తీసేశారు. ఇక్కడ వచ్చేసి నేను, మా పాప, మా హస్బెండ్, ఇక్కడ మా ముగ్గురికి. అండ్ వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. అండ్ ఈ వార్డ్రోబ్స్తో పాటు వాళ్ళు ఒక లాకర్ కూడా ఇచ్చారనమాట. ఏమైనా ఇంపార్టెంట్ వాల్యుబుల్ థింగ్స్ ఉంటే పెట్టుకోవచ్చు అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకో ఫ్యామిలీకి ఇక్కడ పార్టీషన్ లాగా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఒక డోర్. సో ఇక్కడ వాళ్ళకి 2 ఫ్యామిలీస్కి అన్నట్టు ఈ రూమ్ వాళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ తను ఉంటారనమాట, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. అండ్ కిడ్స్ బోర్ కాకుండా రూమ్లో ఆడుకోవడానికి కూడా కొన్ని ఇచ్చారు. సో అది కూడా నాకు మంచి ఐడియా అనిపించింది అనమాట. చాలా థాట్ఫుల్గా ఉంది అని చెప్పి అనిపించింది. బయట నుంచి వ్యూ చూస్తే అద్దరిపోయింది అసలు. పూలు అంతా మంచిగా కనిపిస్తూ ఉండే వ్యూ కూడా. నిజంగా నేనైతే టోటల్లీ సాటిస్ఫైడ్. నేనే కాదు, మేము వెళ్ళిన ముగ్గురం కూడా మస్తు సాటిస్ఫై అయ్యామన్నమాట. సారీ, అంటే ఈ రూమ్ అండ్ అంబియన్స్ అన్ని ఫుడ్ అంతా మనకి ఇండియన్ స్టైల్లో కావాలంటే ఇండియన్ స్టైల్లో ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో ఫుడ్స్ ఉన్నాయి అన్నమాట. అక్కడ మస్తు అనిపించింది నాకు. అండ్ ఒకసారి మీకు ఫుడ్ సెక్షన్ కానీ చూపిద్దాము అని చెప్పి క్యాప్చర్ అయితే చేశాను. ఒకసారి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకి బఫేలో ఏంటి అంటే మొత్తం బఫే స్టైల్ అనమాట. మనకి మినిమం ఇదే తీయాలి, అంతే తినాలి, ఇంతే తినాలి అని ఏం లేదు.
మొత్తం మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని తినొచ్చు, ఎన్నిసార్లు అయినా తినొచ్చు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, మనల్ని ఎవ్వరు ఏం అడగరు అనమాట. సో అవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి వీడియో అయితే చూసేయండి. మీ అందరికి ఖచ్చితంగా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తీసుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్.